ఎలా ఉంది? బాగానే ఉన్నాయి. అంగటి సరుకులు బాగా పెరుగుతున్నాయి. మరి రేట్లు పెరిగాయి అంటారు. మరి అదేంటమ్మా రాగానే తగ్గించేస్తాను రేట్లు, పేదవాళ్ళని పైకి తీసుకొస్తాను. తగ్గిలా ఇంకా రేట్లు ఏమో అట్టే పెరుగుతున్నాయి. జగన్ గారు ఉన్నప్పుడే రేట్లు అత్యధికంగా ఉన్నాయి, వాటిని తగ్గిస్తారు. పెరుగుతున్నాయి. తాత చచ్చిపోయాడు, తాతకు పింఛన్ వస్తుంది, కాలు లేదు. ఆ పింఛను ప్రభుత్వం మారకుంటే ఆ అయ్యంలో వచ్చిందేదంట. నాకు ఆ పింఛన్ కూడా రాలా నాయన. అంగటి సామాన్ అయితే పెరిగిపోయి ఉన్నాయి. ఇబ్బంది అవుతుంది మీకు ఇప్పుడు? ఇబ్బంది అవుతుంది నాకు. బాడీకి పట్టించుకోవట్లేదా మరి కనీసం? ఎవరు రాలా నాన్న, ఎవరు రాలా, అడగలా. అది ఓకే. మరి ఇప్పుడు ఈయన దీపావళి నుంచి మీకు ఫ్రీ బస్సులు అంటున్నాడు, గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు 3. ఇక వస్తే కదా నాయన మనకు తెలుస్తుందా? దీపం పథకం కింద ఇస్తా అంటున్నాడు. డబ్బులు కూడా ఇస్తామని ఉండారు. సబ్సిడీ మీరే ఫస్ట్ కట్టాలి మరి. కడితేనే వస్తుందంట గ్యాస్. గ్యాస్ ఫస్టే ఫ్రీకి ఇవ్వరంట. ఏం కట్టాలంట? డబ్బులు కట్టిన తర్వాత మీకు సబ్సిడీ పడుతుంది. నాకైతే వచ్చింది లేదు నాన్న. అది ఏం లేదు. అప్పుడు జగన్ ఉండేటప్పటికి అప్పుడు కూడా లేదు. మనం అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. బాడిగింట్లో ఉన్నాము, ఇబ్బంది అవుతుంది. ఇబ్బందిగా ఉంది. తాత చచ్చిపోయాడు, కాళ్ళు లేని ఆయన. ఆ పింఛన్ ఇట్ట మార్చుండే వాళ్ళే అప్పటికి. ఇక నా రేపులే ఎల్లుండికి గెలుస్తాడు అనగా మా ఆయన చచ్చిపోయాడు. పింఛన్ కూడా రాలన్న ఆయన. ఇంకా రాస్తారు, కొత్త పింఛన్లు పెట్టినప్పుడు వస్తారు. అట్లాగే.